ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. మొట్టమొదటి మాట్లాడుకోవాలంటే సలార్ శౌర్యాంగ పర్వం సలార్ పార్ట్ 2 అని చెప్పొచ్చు. SSMB 29 మన రాజమౌళి గారు మన మహేష్ బాబు గారు తీయబెట్టేటువంటి ఈ రెండు సినిమాల గురించి ట్విట్టర్లో ఉండొచ్చు, తెలుగు యువత ఉండొచ్చు, బాగా సెర్చ్ చేస్తున్నారు అనమాట. దానికి గల కారణం ఏంటంటే ఈ సినిమాలు అనేవి ఇక లేవు, ఈ సినిమాలు ఇక ఆగిపోయినట్టు, ఈ సినిమాలు మనం చూడలేమని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. మరి వాళ్ళు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. మొట్టమొదటి సలార్ 2 ఎందుకు ఆగిపోయింది అని అంటున్నారంటే నిన్న చూసాం మనం NTR మరియు నీల్ కి సంబంధించిన సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. దానికి సంబంధించిన పూజ కూడా జరిగింది. అంటే మన ప్రశాంత్ నీల్ గారు ఇక అది NTR తో తీయబెట్టేటువంటి సినిమా మీద హై మీద ఉన్నట్టు ఇక తీస్తే ఆ సినిమా తెస్తాడు. అది కాక హొంబాలే వాళ్ళు నీల్ గారితో ఇచ్చాడో రెడీగా లేరనమాట. వాళ్ళు ఆల్రెడీ సలార్ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల 600 కోట్లు రావడం జరిగింది. సో సినిమా కొద్దిగా యావరేజ్ ఆడింది, అక్కడక్కడ సినిమా లాస్ కూడా మిగిల్చింది. ఈ లాస్ అన్ని కవర్ చేయడానికి పార్ట్ 2 ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి ఎవరు కూడా సిద్ధంగా లేము. అందుకే మన ప్రశాంత్ నీల్ గారు వేరే బ్యానర్ ని లైక్ మైత్రి మూవీ మేకర్స్ ని మన నందమూరి కళ్యాణ్ రామ్ గారిని పట్టుకొని ఈ NTR సినిమా చేస్తుండే ఇక సలార్ 2 ఆగిపోయినట్టు అని చెప్పి అందరూ కూడా చేస్తున్నటువంటి కామెంట్. అండ్ మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే రాజసాబ్ అంటుండో, స్పిరిట్ అంటుండో, ఇంకా తర్వాత ఇంకా వేరే డైరెక్టర్ తో తీసేటువంటి ప్రయత్నం చేస్తుండో. సలార్ 2 గురించి మాట్లాడింది లేదు. రీసెంట్ గా నీల్ గారు మాట్లాడుతూ ఆల్రెడీ సలార్ కు వేసినటువంటి సెట్స్ ఆ విధంగానే ఉండే, త్వరగానే షూటింగ్ కంప్లీట్ చేస్తే త్వరగానే రిలీజ్ చేస్తామని చెప్పి ఒకసారి ఆయన చెప్పిండు. అవన్నీ పక్కన ఇప్పుడు NTR 30 ఎందుకు స్టార్ట్ చేసిండు, NTR తో షూటింగ్ ఎందుకు స్టార్ట్ చేసిండు, NTR తో పూజ ఎందుకు జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. ఇక దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా సలార్ ఉండేటటువంటి అవకాశం లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. నిజం మాట్లాడాలంటే ఫ్రెండ్స్ మన నీల్ గారు KGF Part 3 కూడా ఉందని చెప్పిండు అనమాట. KGF Part 3 లో మీరు ఊహించినటువంటి హీరో ఉంటాడు, మాక్సిమం వేరే హీరో ఉంటాడని చెప్పి ఆయన అనౌన్స్ కూడా చేసిండు. అదే విధంగా సలార్ Part 2 గురించి కూడా ఆయన చెప్పిండు. ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నాడు కానీ ఉండదు అనేటటువంటి క్లారిటీ అయితే ఇచ్చేలేదన్నమాట. అది కాక సినిమాకి సంబంధించిన చాలా షూటింగ్ Part 1 డబ్బులే కంప్లీట్ చేసేసారు కాబట్టి వాళ్ళైతే దాన్ని ఆపుకోరు. ఒకవేళ సలార్ Part 2 రిలీజ్ అయింది అనుకో ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ హిట్ అయితే. కాబట్టి మళ్ళీ ఈ NTR తో సినిమా అయిపోయిన తర్వాత మన 2026లో NTR నీల్ సినిమా అంటే మనం 2027లో ఉన్న 2028లో అయినా సలార్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు దాకా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇక ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటటువంటిది లేదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికి కొద్దిగా టైం పట్టింది అనమాట. నీల్ గారు అయితే సలార్ 2 మీద ఇప్పుడు లేరు, ప్రభాస్ కూడా సలార్ మీద లేదు. కాబట్టి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఆ సలార్ 2 తీస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఖచ్చితంగా KGF Part 3 కన్నా ముందు సలార్ రావాలని చెప్పి కోరుకుందాం. ఇప్పట్లో అయితే సలార్ లేదు, ఇక మీరైతే హోప్స్ పెట్టుకోకూడదు అని చెప్పి అయితే వీడియో చేయడం జరిగింది అనమాట. అండ్ SSMB 29 మన మహేష్ బాబు గారు మన రాజమౌళి గారు కలిసి తీసేటటువంటి సినిమా. ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కూడా ఇక లేదు అనేటటువంటి వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. ఎందుకంటే నిన్న మన మహేష్ బాబు గారి బర్త్డే జరిగింది. బర్త్డేని పునస్కరించుకొని కనీసం ఒక ఫస్ట్ లుక్, కనీసం సినిమాకి సంబంధించిన పూజ, కనీసం సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యో అనేటటువంటి అప్డేట్ కూడా లేదు. రాజమౌళి దగ్గర నుండి ఏ ప్రొడక్షన్ లో సినిమా రాబోతుంది అనేటటువంటి కనీసం ఎంతకంత అప్డేట్ కూడా రాలేదు. ఇది ఎక్కడ దరిద్రం అసలు ఉందా లేదా అనేటటువంటి డౌట్ కూడా చాలా మందికి వచ్చేసింది అనమాట. అలా డౌట్ ఎవరు పెట్టుకోమాకంటే నేను మహేష్ బాబు గారి బర్త్డే కదా, మురారి రిలీజ్ అయింది, ఇంకా కొంతమంది ఇది చేశారనమాట. కానీ ఏ సినిమా అనేటటువంటిది చెప్పలేదు. ఏ సినిమా అనేటటువంటిది చెప్పలేదు అంటే ఖచ్చితంగా రాజమౌళి గారి సినిమానే. మీరు ఏమనుకుంటున్నారు, రాజమౌళి అంటే ఒక సంవత్సరం టైం పెట్టుకొని 6 నెలల కోసం ఒక పోస్టర్ రిలీజ్ చేసి 3 నెలల్లో ట్రైలర్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ఆయన ఏమన్నా పూరి జగన్నాథ్, ఆయన ఏమన్నా మన బోయపాటి సీన్ అనుకున్నారు, అక్కడ ఉంది SS రాజమౌళి అనమాట. మీరు నా వాట్స్ గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ బర్త్డే కల్లా ఫస్ట్ లుక్ కార్ టైటిల్ రివీల్ అయితే మన మహేష్ బాబు గారు మన రాజమౌళి గారు తీయబోయేటటువంటి సినిమా గురించి. ఇంకో బర్త్డే 2026 మహేష్ బాబు గారి బర్త్డే అప్పుడు ఫస్ట్ లుక్ ఇది వస్తుంది అనమాట. ఇక 2027లో గ్లిమ్స్ లేదా టీజర్ ట్రైలర్ వస్తుంది అనమాట. 2028లో సినిమా రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తే అది మీ మైనస్ అయితే తప్ప రాజమౌళి గారి మైనస్ కాదు. ఇంకా ఆయన తిరుగుతుండు ఎవరెవరిని ఈ సినిమాలో పెట్టాలి, ఎవరిని ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టాలి, ఎలాంటి కాస్ట్యూమ్ తీసుకోవాలి, వేరే లెవెల్ ఎలా ప్లాన్ చేయాలి, 1000 కోట్లతో ఒక అవుట్ఫిట్ ఎలా దింపాలి, అవుట్పుట్ ఎలా తీయాలి అనేటటువంటి ప్లాన్లు అయితే ఆయనకి ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే 100% సినిమా ఉంది. ఒకవేళ ఆ సినిమా లేదు అంటే వేరే సినిమాకి సంబంధించిన అప్డేట్ అండి వచ్చేది. నేను ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా రాజమౌళి గారి మహేష్ బాబు సినిమా ఇట్స్ హ్యాపెనింగ్. అది ఎప్పుడే హ్యాపెన్ అయితే అనేటటువంటిది తెలిసాక ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఈ రెండు సినిమాల గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే దీని మీద మీ పాయింట్ ఏంటి, మీ క్లారిటీ ఏంటంటే డెఫినెట్గా కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.